ఏప్రిల్ అనేది పార్కిన్సన్స్ అవేర్నెస్ మంత్. ఈ జబ్బు గురించి అవగాహన పెంచే నెల అన్నమాట. నేను 2019లో పార్కిన్సన్స్ ఫెలోషిప్ చేశాను. నేను ఈ 6 yearsలో ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్ నేర్చుకున్నాను. పుస్తకాల్లో చెప్పేది కాదు, నా ఎక్స్పీరియన్స్తో నేను నేర్చుకుంది ఏంటి అంటే, ఇప్పుడు పొలం పనులు చేసుకునే వాళ్ళు పార్కిన్సన్స్తో వచ్చినప్పుడు ఏంటి, మనం టాబ్లెట్స్ పెట్టిన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా రోజు అంట్లు తోవడం, బట్టలు పిండడం, మళ్ళీ కలుపులు తీయడం, మిర్చి, ఇవన్నీ యాక్టివిటీస్ చేస్తానే ఉంటారు. ఇంట్లో కూర్చునే అలవాటు రైతులకు ఉండదు. సో వాళ్ళు చేస్తూ ఉంటారు, ఫాలోఅప్స్కి వస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కువ రోగం గురించి టెన్షన్ పడి ఆలోచించరు. బిల్లలు రాస్తే హ్యాపీగా వెళ్ళిపోయి నేను ఎక్సర్సైజ్ చెయ్యండి అని చెప్పాల్సిన అవసరం లేదు. రోజు మొత్తం యాక్టివ్గా ఉంటారు. వాళ్ళు చాలా బాగుంటారు. పార్కిన్సన్స్ వచ్చినా కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, ఇంజనీర్స్, ఎస్పెషల్లీ డాక్టర్స్, ఇట్లాంటి వాళ్ళకి పార్కిన్సన్స్ వచ్చినప్పుడు దాని గురించి మొత్తం రీసెర్చ్ చేస్తారు. 4-5 కన్సల్టేషన్స్ మళ్ళీ రిపీట్ కన్సల్టేషన్ తీసుకుంటారు. వాళ్ళు చేసే పనిని ఆపి దీని గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. మెంటల్ వరీ ఎక్కువైనప్పుడు వణుకు ఎక్కువైద్ది, పార్కిన్సన్స్ ఇంకా ఎక్కువ ఇబ్బంది పట్టిద్ది. ఎక్సర్సైజెస్ అనేది చాలా వరకు తగ్గిపోతాయి. సో గంట యోగా చేసాము, అవి కూడా సరిపోకపోవచ్చు. సో మనం చేయాల్సింది ఏంటంటే, జబ్బు వచ్చినా మన లైఫ్ స్టైల్ మారకుండా మనం ఆగకూడదు. ఎంత మూవ్ అయితే అంత మంచిది. రోజు మొత్తం ఏదో ఒక పని చేస్తూ ఉంటే మనం హెల్తీగా పార్కిన్సన్స్ని ఫేస్ చేయొచ్చు.